మాకు ఆ ఫ్రెండ్షిప్ కూడా మళ్ళీ ఎప్పుడంటే మీరు చెప్పినట్టు రాజారెడ్డి గారు ఆ ఇష్యూలో ఇంకా అంత వరికి పోయినప్పుడు వాళ్ళు మా మీద భౌతిక దాడులు హత్యా ప్రయత్నాలు చేసే వరకు పోతుంది అనుకున్నప్పుడు మేమిద్దరం ఏదో బాయ్ అనేది బాగలేదని కొద్దిగా డిఫరెన్సెస్ అంటే మళ్ళీ కలచడం జరిగింది అని జగన్ గారు నువ్వు పార్టీలోకి రావాలని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా జరిగాయి ఏమన్నారు పార్టీలోకి రమ్మంటే లేదు లేదు జగన్ ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ నేను బయటకు పెట్టడము పద్ధతి కాదు ప్రస్తుతం అయితే కుదరదన్నారా ఇట్స్ ప్రైవేట్ కాన్వర్సేషన్ ప్రశ్న ఉన్నప్పుడు కూడా అడిగారు ప్రైవేట్ అంటే ఇప్పుడు అదే కోపం ఏమో కదా లేదండి ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం ఉందండి అంత మెజారిటీతో ఉన్నది అన్ని చోట్ల ఎక్కడ చూసినా మెజారిటీ ఉన్నా కానీ బలరాం ఎందుకు మరి వంశీ ఎందుకు లేకపోతే ఇంకొకరు ఎందుకు వాళ్ళందరూ ఎందుకు అయితే మరి ఎవరికి తగ్గట్టు వాళ్ళు పోతున్నారు ఎక్కడో వీక్నెస్ ఉన్నది మేము ఏదన్నా తట్టుకుంటాము మేము తెలుగుదేశం పార్టీలో ఉండాలి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలి మాకు యంగ్ లీడర్షిప్ నారా లోకేష్ గారు ఉన్నారు సో మాకేం దాంట్లో దిగులు లేదు చేస్తారు ఇంకా దీనికి పదింతలు చేస్తారు కానీ మేము కూడా ఒక బంతిని మీరు ఎట్లేస్తే ఇట్లా వాపస్ ఇంకా ఫోర్స్ వస్తుంది ఎంత ఫోర్స్ చేస్తే అంత వీ విల్ టేక్ దిస్ ఫర్దర్ ఖచ్చితంగా మా కార్యకర్తలు కూడా నిజం చెప్తున్నానండి ఏ మాత్రం మీరు ఒక క్వశ్చన్ అడగాల్సింది ఏమైందండి మరి వచ్చాక భయపడారా ప్రజలు అని మీరు అడగలేదు ప్రజలు భయపడించాలి రేపు ఎలక్షన్ లోని వాస్తవం చెప్తున్నాను నేను ఏదైనా నిజం చెప్తాను ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు చెప్పాడు అన్న అసలుకి నిన్న జరిగిన విషయం తర్వాత మన కార్యకర్తలు ఇచ్చిపెట్టి ఇంతేనా దినం ఇంతకన్నా ఏమైతుంది కానీ చూద్దాం ఇంతకన్నా వీళ్ళు మర్చిపో ప్రజలు ఒక్కొక్కరు పల్లెల్లో వద్దంటే కూడా రాజకీయాల సంబంధం లేని కూడా రేపు సర్పంచ్లకి నామినేషన్ వేస్తారేమో అంత విరక్తి పుట్టింది ఉమ్ముతున్నారు అనే మాట జరిగింది ఓకే అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది జనంలో వచ్చేసింది అందుకని సభ్య సమాజం అనేది దీన్ని ఖండించాలి ఓకే మనం ముందుకెళ్లాలి మానవత్వము మనుషులము అనిపించుకోవాలంటే ఎవరైనా దీన్ని ఖండించాలి పార్టీకి అతీతంగా మా పార్టీలో ఎవరైనా నేను చేసినా కూడా నేను ఖచ్చితంగా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు పద్ధతి కాదు మనిషివే కాదా అని చెప్పే పద్ధతిలో ఉండాలి మరి ఇప్పుడు రేపు పొద్దున నెక్స్ట్ సరే మీరే అధికారంలోకి వస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మీరు అధికారంలోకి వచ్చారు మరి అప్పుడు ఇటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవా గతంలో కూడా కొన్ని సందర్భాల్లో తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో కావచ్చు అరెస్టులు కావచ్చు ఇట్లాంటివి జరిగినాయి కదా మరి ఇప్పుడు మీరు చూస్తే అండి మేము ఎక్కడ కూడా వైలెన్స్ కి తావులేదు రాజకీయంగా ఏదన్నా మేము ప్రత్యర్థుల్ని రాజకీయంగానే అడ్డుకుంటాము వాళ్ళు ఏమన్నా పర్సనల్ గా చేసుకుంటే వాళ్ళ మీద కేసులు ఏదో ఒకసారి పోయినట్టున్నాడు గత 5 సంవత్సరాలు ఒకసారి పోయాడు ఏమి 100 సార్లు లేకపోతే కేసులు పెట్టిన ఇష్యూస్ ఎక్కడా లేవు పోలీసులు ఒకసారి వెళ్ళారు జైలుకి దానికి ఏదో మేము రోజు చేసో లేకపోతే ఎక్కడ ఇట్లాంటి ఎప్పుడైనా చేసామా 15 years నుంచి పవర్ లో ఉన్నాం చేసామా ఇటువంటి సంఘటన జరగలేదు చేయలేదు మేము చేస్తామా లేదని కాదు కానీ తెలుగుదేశం క్యాడర్ రాష్ట్రం అంతా ఒక తాడిపత్రి కాదు వీళ్ళు నేర్పించారు ఏ విధంగా పోలీసులు వాడుకోవాలి ఏ విధంగా కేసులు పెట్టాలి ఏ విధంగా రాజకీయ ప్రత్యర్థుల్ని కష్టపెట్టాలి ఆర్థికంగా గాని రాజకీయంగా గాని భౌతికంగా గాని నేర్పించారు